జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశం పైన పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేయడం మనం చూసినాము మనం విన్నాము మనం చదివినాము ఓకేనా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కూడా మన దేశం మీద దాడి చేయాలని చెప్పి చూస్తాను ఒకసారి ఈ న్యూస్ ఏనండి మీకే అర్థమైపోతుంది నేను ఏం చెప్తాను సిలిగురి కారిడార్ ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరం చుట్టూ విస్తరించి ఉన్నటువంటి ఇది భూభాగం ఇది ఈ భూభాగం వెడల్పు ఎంతనో తెలిసిన ఈ భూభాగం వెడల్పు అత్యంత సన్నగా ఉండే చోట ఒక 20 నుంచి 22 కిలోమీటర్లు ఉంటుంది దీన్ని కోడిమెడ ఆకారాన్ని బట్టి దీన్ని చికెన్ నెక్ అంటారు చికెన్ నెక్ అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం అవుతూ ఉంటుంది ఈ కారిడారు ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 8 రాష్ట్రాలను అదేవిధంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలను అయితే ఇది కలుపుతుంది అంటే మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ చికెన్ నెక్ మీద నుంచే మనం వెళ్ళాలి అదే మనకు ఉండే దారి ఈ సిలిగురి కారిడార్కు ఇరువైపులా కూడా నేపాల్ బంగ్లాదేశాలు ఉంటే కారిడార్కు ఉత్తర కోసన భూటాన్ ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిలిగురి నగరం ఈ ప్రాంతంలోని ప్రధాన నగరం అన్నమాట ఇది భూటాను నేపాల్ బంగ్లాదేశ్ సిక్కిము డార్జిలింగ్ ఈశాన్య భారతదేశం వీటన్నిటిని కూడా కలిపేటటువంటి ఒక కేంద్ర బిందువు దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఈ సిలిగురి కారిడార్ అంటే ఏందో ఈ చికెన్ నెక్ ప్రాముఖ్యత ఏందో ఓకేనా ఇక ఈ సిలిగురి కారిడార్ పైన బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ కన్నుబడింది చూడండియా ఆ తీవ్రవాద సంస్థ పేరే అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ నిజానికి ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి తీవ్రవాదులు మొన్నటి వరకు ఈ బంగ్లాదేశ్ జైలులో ఉన్నారు అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఈ తీవ్రవాద సంస్థను అణిచేసింది అంటే తొక్కి పెట్టేసింది అనమాట కానీ ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మొన్న ఈ బఫూన్ జోకర్ గాడైనటువంటి ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో ఇక అప్పటి నుంచి ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు మళ్ళా ప్రారంభమైపోయినాయి ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి తీవ్రవాదులందరినీ కూడా ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం దగ్గరుండి మరి జైలు నుంచి విడుదల చేయించింది దీంతో ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది అంటే ఏ షేక్ హసీనా అయితే ఈ ఉగ్రవాద సంస్థను తొక్కిపట్టిందో ఈ బఫూన్ గార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయిందనమాట ఈ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో కలిసి పనిచేస్తుంది ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదంలో శిక్షణ ఇస్తుంది చూడండి మందుగుండు ఆయుధాలను సరఫరా చేస్తుంది అలాగే దాడులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా ఇస్తుంది ఇక ఇప్పుడు పూర్తిగా యాక్టివేట్ అయినటువంటి ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ కన్ను ఇప్పుడు మన సిలిగురి కారిడార్ మీద పడింది అర్థమవుతుందా అంటే ఈ సిలిగురి కారిడార్ను పూర్తిగా ధ్వంసం చేయడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశ ప్రధాన భూభాగానికి మధ్య ఉన్నటువంటి ఈ కనెక్షన్ కట్ చేయాలనేదే వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట ఈ ఆలోచనతో 8 మంది ఈ అన్సార్ ఆల్ ఇస్లాం బంగ్లాదేశ్ తీవ్రవాదులు రహస్యంగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి తమ కార్యకలాపాలు సాగినారన్నమాట ఇక ఈ సిలిగురి కారిడార్ పైన ఎలా దాడి చేయాలా ఎప్పుడు దాడి చేయాలా ఎక్కడ దాడి చేయాలనే ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు అందుకు తగ్గ ఈ ఆయుధాలను బాంబులను మందుగుండును అన్నీ కూడా సమకూర్చుకున్నారు అయితే ఇక ఒక వారం రోజుల్లో ఈ 8 మంది తీవ్రవాదులు ఈ సిలిగురి కారిడార్ పైన దాడి చేస్తారనగా ఈ విషయాన్ని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అయితే పసిగట్టేశాయి అంతే ఇక వెంటనే పశ్చిమ బెంగాల్ స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా పట్టుకున్నారు అది కూడా ఎట్లా తెలిసిన ప్రాణాలతో పట్టుకోవడం విశేషం అంటే ఇక్కడ ప్రాణాలతో పట్టుకోవడం అంటే మాటలు కాదు ఎందుకంటే ఈ 8 మంది తీవ్రవాదులు అన్నింటికీ తెగించి భారత్లోకి అడుగుపెట్టినారు అంటే చెప్పాలంటే నరరూప రాక్షసులు అనమాట ఇక వీళ్ళను అసలు ఎవరు పంపించారు వీళ్ళకి ప్లానింగ్ ఎవరు చేశారు వీళ్ళకి ఈ మందుగుండు ఆయుధాలను ఎవరు అందించారు వీళ్ళు వెనక ఎవరున్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఈ 8 మందిని ప్రాణాలతో పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు దీంతో పక్కా ప్లాన్ ప్రకారం మన కేంద్ర ఏజెన్సీలో అదేవిధంగా పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి విజయవంతంగా ఈ ఆపరేషన్ అయితే పూర్తి చేశారు అంటే సంభవించబోయే అతి పెద్ద ప్రమాదం నుంచే భారతదేశాన్ని అయితే వీళ్ళు కాపాడినారనమాట ఇక ఈ 8 మంది తీవ్రవాదులను రహస్య ప్రదేశానికి తీసుకొని పోయి అక్కడ విచారణ అయితే చేస్తారంట ఈ విషయంలో ఇప్పుడు ఈ ఎన్ఐఏ అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో మన అదేవిధంగా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పనిచేస్తూ ఉండడం ఇక్కడ విశేషం అనమాట అంటే అందరూ కలిసి వీళ్ళ బాగా ఉతికి పిండుతున్నారు అట్ట ఇక ఈ తీవ్రవాదులు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ తీవ్రవాదులను నరకానికి పార్సల్ చేసే అవకాశం అయితే ఉండదు అర్థమవుతుందా ఇన్ఫర్మేషన్ రాబట్టడం వీళ్ళు చేసే పని చేయడం అన్నీ జరిగేటి ఏట మాత్రం డౌటే లే నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే
ఓకేనా? నేను చెప్పే న్యూస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు అందరికీ నచ్చుతుంది. నచ్చకపోతే మనం భారతీయులం ఎందుకు వస్తాము చెప్పండి? అదేవిధంగా మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.